హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ బటన్. ఇవాళ మన ఛానల్లో ప్రథమ పూజితునికి ఎంతో ప్రీతిపాత్రమైన పాల తాలికల ప్రిపరేషన్ చూద్దాం. మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్ పూరీ పిండి వేసుకోండి. మీరు ఇక్కడ పూరీ పిండికి బదులు ప్యూర్ హోల్ వీట్ ఆటా కూడా తీసుకోవచ్చు. దీంట్లోకి ఇప్పుడు ఒక పించ్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. వన్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. మనం దీనికోసం కలుపుకునే పిండి మరీ హార్డ్గా కాకుండా సాఫ్ట్గా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోండి. ఇలా పిండిని 1 to 2 మినిట్స్ బాగా నీడ్ చేసుకొని దీనికి ఒక మూత పెట్టుకొని రెస్ట్ ఇవ్వాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పిండి ఇలా చక్కగా నానిపోయి కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో నుంచి కొద్దిగా పిండి తీసుకుంటూ మనం తాలికలను ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా కొద్దిగా పిండి తీసుకొని అరచేతిలో వేసుకొని ఇలా సిలిండ్రికల్గా చేసేసుకొని దాన్ని ఒక కుండ బోర్లించి దానిపైన ఇలా తాలికల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఇలా చేసుకుంటే తాలికలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా చూపించిన విధంగా మీరు కావలసిన థిక్నెస్లో అలాగే కావలసినంత లెంత్లో తాలికలను ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తాలికలను మనం ఇలా పొడిపిండి జల్లుకున్న ప్లేట్లో వేసుకోవాలి. సో అవి ఒకటికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఇన్ కేస్ మీకు పాట్ అవైలబుల్ లేనట్టయితే ఏదైనా స్టీల్ ప్లేట్ ఆర్ బౌల్ తీసుకొని దానిపైన ఇలా తాలికలను ప్రిపేర్ చేసుకోండి. పాట్ అవైలబుల్ ఉంటే మాత్రం పాట్ పైనే చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే దాని సర్ఫేస్ కూడా కాస్త రఫ్గా ఉంటుంది కాబట్టి మీకు ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా చూపించిన విధంగా మీరు తాలికలని ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి పాత్రను పెట్టుకొని దాంట్లోకి 2.5 నుంచి 3 కప్పులు నీళ్లు పోసుకోండి. ఈ నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలికలను వేసుకొని ఉడికించుకోవాలి. మనం వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఇలా సాఫ్ట్గా కుక్ చేసుకోండి. నాకు ఇక్కడ 1/4 to 3 కప్స్ వాటర్ పట్టింది. అవసరం అనిపిస్తే మరికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా మెత్తగా తాలికలను ఉడికించుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి కాచి చల్లార్చుకున్న పాలను 1/2 లీటర్ వరకు పోసుకొని మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 to 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా పాయసం పాలు మొత్తం దగ్గర పడి ఇలా క్రీమీగా చిక్కగా అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం షుగర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్ కంటే ఎక్కువ 3/4 కప్ కంటే తక్కువ షుగర్ వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా 1/2 కప్ to 3/4 కప్ షుగర్ వేసుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఒకసారి షుగర్ వేసుకున్న తర్వాత దీన్ని మధ్యలో కలుపుకుంటూ 2 to 3 మినిట్స్ ఉడికించుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ ఇలాచీ పౌడర్ పాయసంలో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాల తాలికలు రెడీ అయిపోయినట్టే. ఈ పాల తాలికలు చల్లారిన తర్వాత కాస్త చిక్కబడతాయి. ఇక్కడ మీకు చూపిస్తున్న విజువల్ చిక్కబడిన తర్వాతది. దీన్ని గుర్తుపెట్టుకొని మీరు పాల తాలికల పాయసం రెడీ చేసుకోండి. ఇదండి ఇవాల్టి రెసిపీ. నచ్చిందా? రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.